Their works of impersonation was made known because they could not be able to follow God's word vindicated by His anointed prophet. వారది చేయలేదు. అనుకరణ చేయు వారి క్రియలు తెలియబడినవి. ఎందుకనగా ఆయన యొక్క అభిషేకించబడిన ప్రవక్త యొక్క రుజువు చేయబడిన ఆయన దేవుని వాక్యమును వారు వెంబడించలేకపోయారు. గమనిస్తున్నారా? They could not follow Israel out. Why? They were denominational Egyptian babies. అక్కడ ఇశ్రాయేలును వారు వెంబడించలేకపోయారు. ఎందుకని? వారు సంస్థాపకులు, ఐగుప్తు పసిపిల్లలు. They could not follow that word. If they did, they had to leave Egypt, and now all was good to them, and they couldn't do it. ఆ వాక్యమును వారు వెంబడింపలేకపోయారు. వారు చేసినట్లయితే ఐగుప్తును వారు విడిచిపెట్టవలసి ఉంటుంది. నైలు నది వారికి మంచిగా ఉన్నది, అది వారు చేయలేరు. Although they could impersonate the works and do what Moses did, but their folly was made manifest when it come time to leave. Then God really poured out it on them. కార్యములను వారు వెంటాడినప్పటికీ, ఇంకా మోషే చేసినది చేసినప్పటికీ, అయితే వదిలిపెట్టు సమయం వచ్చినప్పటికీ వారి యొక్క బుద్ధిహీనత తెలియచేయబడినది. తర్వాత దేవుడు అది కృమ్మరించాడు వారి పైన. Same now. They might do all kind of false impersonations and things that don't do them, but just magnify the right thing. And any believing child knows that's the truth. అటువంటిదే ఇప్పుడు కూడా అన్ని విధాలైన అనుకరణ చేసే తప్పుడు విషయాలు వారు చేయవచ్చును. అదేం సరిపోదు. అయితే నిజమైన దాన్ని ప్రబలపరచాలి. విశ్వాసముంచు ఏ బిడ్డకినను అది సత్యమని తెలుసు. Here you see in plain view then the works of their folly, of their impersonation. ఇక్కడ విశదమైన పద్ధతిలో నీవు చూస్తావు తరువాత వారి అనుకరణతో కూడిన బుద్ధిహీనతకు సంబంధించిన క్రియలు. If your works is the true word and vindicated by your faith, it will manifest and as a promise of God in its original written word. నీ యొక్క క్రియలు నిజమైన వాక్యమునకు సంబంధించినవై దాని ద్వారా రుజువు చేయబడితే నీ విశ్వాసాన్ని బట్టి దేవుని యొక్క వాగ్దాన ప్రకారముగా వ్రాయబడిన అస్సలైన దాని వాక్యములో అది రుజువవుతుంది. Jesus said, if I do not the works, listen close, if I do not works. యేసు చెప్పాడు, నేను క్రియలు చేయనట్లయితే, జాగ్రత్తగా వినండి, నేను కార్యములు చేయనట్లయితే. Let me add this to it. That is, if I do not the works the Scriptures tell you I will do, then do that in my age when I come, what the Messiah was supposed to do when He comes. దీనికి నేను ఇది కల్పనివ్వండి. అదేమనగా, నేను చేయుదునని లేఖనము చెప్పిన కార్యములను నేను చేయనట్లయితే, అనగా నా కాలములో అది చేయుట నేను వచ్చినప్పుడు, మెస్సయ్య వచ్చినప్పుడు మెస్సయ్య ఏమి చేయునో అవి. If the things that I do, if God doesn't vindicate that word that He said would happen, if my life doesn't make that word live just exactly what it said it would do, నేను చేయు కార్యములు జరుగునని దేవుడు చెప్పినవి, ఆ వాక్యము దేవుడు రుజువు చేయనట్లయితే, అది ఇలాగునునని వాక్యము చెప్పబడి ఉన్నదో, ఖచ్చితంగా నా జీవితము ఆ వాక్యమును చేయనట్లయితే. don't miss this. ఇది పోగొట్టుకోవద్దు. Jesus saying, you know what the Messiah is supposed to do. Then if that word that's written, and then it don't manifest itself through me, then I am not He. Amen. యేసు చెప్తున్నాడు, మెస్సయ్య ఏమి చేయునో మీకు తెలుసా? నన్ను గుచ్చి వ్రాయబడిన ఆ వాక్యము అది నా ద్వారా రుజువు చేయబడకపోతే, అలాగైతే ఆయనను నేను కాదు. ఆమేన్. Then the day that I speak of is wrong. What John said about me was untrue. ఆ తర్వాత నేను మాట్లాడుచున్న దినము తప్పు. యోహాను నన్ను గుచ్చి ఏమి చెప్పనో అది తప్పు, అవాస్తవం. And then if I, not that Messiah, if those works that Messiah was supposed to do, He is to be the Lord your God shall raise up a prophet like unto me, and you haven't had a prophet for hundreds of years. తరువాత నేను ఆ మెస్సయ్యను కనట్లయితే, మెస్సయ్య చేయునని చెప్పిన ఆ కార్యములు ప్రభువైన మీ దేవుడు మీ మధ్య నా వంటి ప్రవక్తను పుట్టించును.
అది ఆయనేయుండును. సంవత్సరాల తరబడిగా మీకు ప్రవక్త లేడు. If them works that I do, that God promised, if they aren't manifested in my present life, then I am not He. దేవుడు వాగ్దానం చేసిన ఆ క్రియలు నేను చేసినట్లయితే అవి నా యొక్క ప్రస్తుత జీవితంలో రుజువు చేయబడకపోతే అలాగైతే ఆయన నేను కాదు. But if the promised word of this age is vindicated in me, then I am He. And the promise has come to you. అయితే ఈ కాలానికి వాగ్దానం చేయబడిన వాక్యము నా యందు రుజువు చేయబడినట్లయితే అలాంటప్పుడు ఆయన నేనే వాగ్దానం ఎదుకు వచ్చను. Oh my. Don't see how much plainer it could be. If the promise isn't. Oh. అదెంత విషదంగా ఉన్నదో మీరు చూచట్లేదా? వాగ్దానము కానట్లయితే Then if the promise of that day is manifested in my ministry, said Jesus, then I am He. అలాగైనట్లయితే ఆ దినం యొక్క వాగ్దానము నా పరిచర్యలో రుజువునట్లయితే యేసు చెప్పాడు, అది అలాగైతే నేను ఆయన్నే. So if you can't hardly believe who I am, then look at the works as promised for this day. Amen. నేను ఎవరైనది మీరు నమ్ముట కఠినమైతే అలాంటప్పుడు ఈ దినము కొరకు వాగ్దానం చేయబడిన కార్యములు చూడండి. ఆమేన్. Look at the works as promised. If them works isn't fulfilled, every one of them in me, then don't believe me because I've told you wrong. వాగ్దానం చేయబడిన క్రియలు చూడుడి. ఆ క్రియలు నెరవేర్చబడినట్లయితే వాటిలో ప్రతిదీ నాలో ఉన్నట్లయితే అలాగైతే నన్ను నమ్మవద్దు, ఎందుకంటే నేను మీకు తప్పు చెప్పాను. If you can't believe me, just look what the Bible said would happen in this day. If it isn't happening, then it isn't right. మీరు నన్ను నమ్మలేదు. ఈ దినమున ఏమి జరుగునని బైబిల్ గ్రంథము చెప్పినదో చూడండి. అది జరగనట్లయితే అలాగైతే సరికాదు. If these false things isn't here and all these other things and things are supposed to take place, if it isn't here, then I'm wrong. ఈ అబద్ధపు సంగతులు ఇక్కడ లేనట్లయితే, జరగవలసిన విషయాలేవో లేనట్లయితే, అది ఇక్కడ లేకపోతే అలాగైతే నేను తప్పు. But if it is, Jesus said, then I'm He. Amen. I am He that was promised to come. అయితే అవి ఉన్నట్లయితే యేసు చెప్పాడు, అలాగైతే ఆయన నేనే. ఆమేన్. రానయున్న వాడినని వాగ్దానము చేసినవాడు నేనే. Oh my. Same works that was promised in His day vindicated Him to be that Messiah. Don't you believe that? ఓహో, ఆయన దినమున వాగ్దానము చేయబడిన ఆ క్రియలే ఆ మెస్సయ్య ఆయన అయి ఉండునని రుజువు కాబడినది. మీరది నమ్మరా? Well now, brother, if the works of Luke, the 17th chapter in the 30th verse, the promise of Jesus Christ just before His coming, that the world would turn back to Sodom. సరే, ఇప్పుడు సహోదరుడా, లూకా 17వ అధ్యాయము 30వ వచనము, ఆయన రాకడికి ముందు యేసు క్రీస్తు యొక్క వాగ్దానము లోకము సొదొమకు తిరిగిపోయి ఉంటుంది. And the messengers would go out and the things would be done just exactly. If that isn't taking place, then don't believe me that I've told you the truth. వర్తమానికులు వెళ్తారు, విషయాలు ఖచ్చితంగా అలాగే జరుగుతవి. అలాగైతే నేను చెప్పినది సత్యము చెప్పితినని, అది జరగకపోతే నన్ను నమ్మవద్దు. But if it is taking place, then believe that it's Him. In that day the Son of Man will be revealed. Amen. అయితే అది జరిగినట్లయితే, అలాగైతే అది ఆయనదని నమ్ముడి. మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున. ఆమేన్. The Son of Man will be revealed in a body of flesh, you people, the church, just exactly like it was before the days of Sodom, a called out group away from all of them. Setting out, believing the promise of God. Glory. మాంసయుక్తమైన శరీరమందు మనుష్య కుమారుడు ప్రత్యక్షమవును, బయలుపరచబడును. సంఘమైన ప్రజలకు మీరు సొదొమ దినములకు ముందు ఎలాగుండెనో అలాగు వారందరిలో నుండి పిలువబడిన ఒక గుంపు కూర్చొని దేవుని యొక్క వాగ్దానమును నమ్ముట మహిమ. Then the works that the Holy Spirit is doing today by these visions, never failing, promises, never failing, all the apostolic signs, promise of
the Bible, of Malachi 4, and all, the Revelation 10:7, all of that is being fulfilled and proved by scientific every other way. అప్పుడు ఈ దినాన పరిశుద్ధాత్మ చేయు క్రియలు అపజయమొందని ఈ దర్శనముల ద్వారా, అపజయమొందని ఈ వాగ్దానములు బైబిల్ గ్రంథములో మలాకి 4 మరియు ప్రకటన 10:7 నెరవేర్చబడుచున్న ఇవన్నీ బైబిల్ గ్రంథంలో వాగ్దానము చేయబడిన అపోస్తుల సూచనలు మరియు విజ్ఞాన శాస్త్ర రీత్యా ప్రతి విధమైన ఇతరత్ర మార్గమున రుజువు చేయబడినది. And if I haven't told you the truth, these things would not happen. నేను మీకు సత్యము చెప్పనట్లయితే ఈ సంగతులు జరగవు. But if I have told you the truth, they bear record that I've told you the truth. అయితే నేను మీకు సత్యము చెప్పినట్లయితే నేను మీకు సత్యము చెప్పానని అవి సాక్షి వివరాలవుతవి. He's still the same yesterday, today, and forever. And the manifestation of His Spirit is catching away a bride. ఆయన ఇంకా నిన్న నేడు యుగయుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. ఆయన ఆత్మ యొక్క ప్రత్యక్షత ఒక పెళ్లి కుమార్తెను పట్టుకుంటుంది. Let that faith revelation fall into your heart that this is the hour. Now let us pray. ఆ యొక్క విశ్వాసము ప్రత్యక్షత ఇదే సమయమని మీ హృదయాలలో పడును కాక. ఇప్పుడు మనం ప్రార్థించుకుందాము. Dear God, who was manifested in the flesh in the person of Jesus Christ, that raised up from the dead the third day according to the Scriptures, and ascended on high, and sent the disciples out to disciple all the world, and said, these signs shall follow them that believe. ఎవరైతే యేసుక్రీస్తుని వ్యక్తిలో శరీర రీతిలో ప్రత్యక్షమై లేఖనం ప్రకారముగా 3వ దినమున మృతులలోండి లేచి సర్వోన్నత స్థానానికి వెళ్లిపోయి సర్వలోకానికి శిష్యులను పంపి నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగును అని చెప్పెనో అట్టి ప్రియమైన దేవా, God, to the Pentecostal church of this day, the restoration of the gifts, may, Lord, those men, maybe some of them present here, some of them here in the tape around the world, may they realize that this is the calling out of the bride, not a Pentecostal message. దేవా, ఈ దినం యొక్క పెంతెకోస్తు సంఘమునకు వరములు తిరిగి పొందుకొనుట ప్రభువా, అట్టివారు వారిలో కొందరు ఇక్కడ ఉండి ఉండవచ్చును, వారిలో కొందరు ప్రపంచమంతటా టేపు వినుచుండి ఉండవచ్చును. అట్టివారు ఇది పెళ్లి కుమార్తెను బయటకు పిలుచుడయని ఒక పెంతెకోస్తు వర్తమానము కాదని గ్రహించుదురు కాక. The Pentecostal message was to restore the gifts back in the church. పెంతెకోస్తు వర్తమానము సంఘములో వరములు తిరిగి పొందుకొనుట అవుతుంది. But this is the calling forth of the bride. Another message that was to come just before Sodom was to be burned. అయితే ఇది పెళ్లి కుమార్తెను పిలచుట అవుతున్నది. సొదొమ కాలిపోకముందు కొంచెం ముందుగా వచ్చిన మరొక వర్తమానమిది. Let them understand, dear God. Faith, I believe this, because it's revealed by your Spirit through the Word of God and has been vindicated and made manifest to the whole world. ప్రియమైన దేవా, వారు గ్రాహ్యము చేసుకుందురు కాక. విశ్వాసము, ఇది నేను నమ్ముతున్నాను. దేవుని యొక్క వాక్యము ద్వారా నీ ఆత్మను బట్టి ఇది బయలుపరచబడి రుజువు కాబడి సర్వ ప్రపంచానికి ప్రత్యక్షమైనది. Certainly, Lord, in the minority. Always your groups are that way. But you said, fear not, little flock. It's your Father's good will to give you the kingdom. ప్రభువా, ఖచ్చితంగా చిన్న సంఖ్యలోని ఎల్లప్పుడూ కూడా నీ గుంపులు అలాగే ఉంటవి. అయితే చిన్నమందా భయపడుకుడి, రాజ్యం మీకచుట తండ్రి అభీష్టమైయున్నది అని నీవు చెప్పితివి. So I pray, God, that man will look away from their intellects, will look away from what they might think was right, and look into the Scriptures. కాబట్టి దేవా, నేను ప్రార్థిస్తున్నాను, మనుషులు వారి యొక్క బుద్ధి జ్ఞానము ద్వారా చూస్తారు. వారు ఏది మంచిదని తలస్తారో అలాగ చూస్తారు. లేఖనములోకి చూడాలని ప్రార్థిస్తున్నాను. And it was spoken last night, let the people here think like the queen did in the days of the great destruction of Babylon.
గత దినము మాట్లాడినట్లుగా, గత రాత్రి మాట్లాడినట్టుగా, గొప్ప నాశనములో బబులోను ఉన్న దినాల్లో రాని ఆలోచించిన రీతిగా ప్రజలు అలాగూ తలంచుదురు కాక. She said, there is a man among you named Daniel, was in your father's kingdom. The Pentecostal father was in his kingdom, and he is a dissolver of all doubt. ఆమె చెప్పినది, మీ మధ్య దానియేలు అను పేరుగల ఒక మనుషుడు ఉన్నాడు. నీ తండ్రి రాజ్యములో ఉన్నాడు. పెంతెకోస్తు తండ్రి నీ రాజ్యములో ఉన్నాడు. ఆయన నీ అనుమానాలనే తీర్చగలవాడు. And now, Lord, let the Holy Spirit that was in the Pentecostal kingdom, the kingdom that was Martin Luther's, was John Wesley's, and on through to John Smith and Alexander Campbell and down through the age. ప్రభువా, పెంతెకోస్తు రాజ్యంలో ఉన్న పరిశుద్ధాత్మ, మార్టిన్ లూథర్ కాలంలోని రాజ్యము, జాన్ వెస్లీ, అలాగోని జాన్ స్మిత్, అలెగ్జాండర్ క్యాంబెల్, ఇంకా కాలము గుండా వచ్చిన రాజ్యము. He's a dissolver. He dissolved the thoughts and the people in the days of Luther that man, the just, should live by faith. ఆయనే వివరణ చేయువాడు. ఆయన ఆలోచనలు బయలుపరచను. లూథర్ కాలములో ఉన్న మనుష్యులు, ఆ మనుష్యుడు నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. The Methodist, he dissolved all the doubts that they should be sanctified. మెథడిస్టు ఆయన అన్ని అనుమానాలను తీర్చెను. వారు పవిత్రులుగా ఉండవలసి ఉన్నది. And in the days of the Pentecost, they spoke in tongues, give the manifestations of the Spirit by divine healing and so forth. It dissolved all the doubts in the Pentecostal's heart. మరియు పెంతెకోస్తు దినాలలో వారు భాషలతో మాట్లాడరి. దైవిక స్వస్థత మొదలుగా వాటి ద్వారా ఆత్మ యొక్క ప్రత్యక్షత అనుగ్రహింపబడెను. పెంతెకోస్తుల హృదయములోని అన్ని అనుమానాలు అది నిర్వీర్యము చేసెను. But oh God, they denominated. They went right back out to take man's ideas. అయితే దేవా, వారు నిర్మాణాత్మకము చేసిరి. మనుష్యుల ఆలోచనలు తీసుకొనుటకు నేరుగా వారు వెనుకకు వెళ్లిపోయారు. Therefore, now when the bride is being called, as you promised to hear the scriptures, reading it before the world night after night, and we watch it with our eyes, God, may it dissolve all the doubts of the people's heart. అందుచేత ఇక్కడ లేఖనములలో నీవు వాగ్దానం చేసినట్లుగా పెళ్లి కుమార్తె పిలువబడినప్పుడు రాత్రి తర్వాత రాత్రి లోకం ఎదుట అది చదవబడుచున్నది. మా కళ్ళతో దానిని మేము గమనించాము. దేవా, ప్రజల హృదయాలలోనున్న అనుమానాలన్నీ అది నివృత్తి చేయును కాక. May they flee quickly to the open sun to be ripened, to be taken into the garner, and not be left in the stalk to be burned. But may they go to the garner tonight. In Jesus Christ's name, amen. వారు చాలా త్వరగా తెరవబడిన కుమారుని యొద్దకు పరిపక్వత చెంది కట్టలోకి తీసుకుని పోవటకు పరుగులు తీదురు కాక, కాల్చివేయబట్టుకు కాడతో నిలబడకుందురు కాక. అయితే ఈ రాత్రి ధాన్యపు కొట్టులోకి వెళ్ళుదురు కాక. యేసుక్రీస్తు నామములో ఆమేన్. Thank you for your attention. Let God deal with your heart. మీ యొక్క గమనము కొరకై మీకు ధన్యవాదాలు. దేవుడు మీ హృదయముతో సంప్రదించును కాక. We got prayer cards to give out. Now we're going to take about 20 minutes now for a prayer line. We want to line up real quick and come across the platform and pray. మనకు ప్రార్థనా కార్డులు ఇవ్వబడినవి. ప్రార్థన వరుస కొరకై సుమారు 20 నిమిషాలు మనము తీసుకోబోతున్నాం. మనము చాలా త్వరగా వరుసబడదాం. వేదిక ఎదుకు వచ్చి ప్రార్థిద్దాం. And now, I don't know how many cards is give out. I never even asked Billy one thing. I just said, did you give out, go down there and give out some prayer cards. And he come back and pick his mother and I and him up just a while ago. ఎన్ని కార్డులు పంచిపెట్టారో నాకు తెలియదు. ఒక్కటి కూడా నేను బిల్లిని అడగలేదు. నేను అలా చెప్పాను. క్రిందకు వెళ్లిపోయి కొన్ని ప్రార్థనా కార్డులు పంచిపెట్టు అని మాత్రమే నేను చెప్పాను. అతను తిరిగి వచ్చి తన తల్లిని తీసుకుని వచ్చాడు. కొద్దిసేపటి క్రితం నేను వారు పైకి వచ్చాము. Now, did you start with 100 or 1 to 100 or 1 to 100? All right. సరే,
100 నుండి మీరు ప్రారంభించారా లేక 1 నుండి 100 వరకు లేదా ఏంటి 1 నుండి 100 వరకు మంచిది. Let's have a prayer card number 1. If you got it, hold up your hand so I can see. If you can't, if you can stand up, if you can't, we'll pack you. ప్రార్థన కార్డు 1 మనం తీసుకుందాము. మీ వద్ద ఉన్నట్లయితే మీ చేయి పైకెత్తండి, నేను చూడటానికి. మీరు నిలబడినట్లయితే, మీరు అలా చేయనట్లయితే మేము మిమ్మల్ని పట్టుకుంటాము. Prayer card number 1, right quick. Who has got what? A number 1. Excuse me. A number. చాలా త్వరగా ప్రార్థన కార్డు సంఖ్య 1 ఎవరి వద్దది ఉంది? ఏమంటారు? ఏ సంఖ్య 1. నన్ను క్షమించు. ఏ సంఖ్య. This lady here, you have that card? Come right here, will you, lady? A number 2. Have you got it? Someone raise your hand quick right here, lady. Come. ఇక్కడ ఉన్న స్త్రీ, ఆ కార్డు నీ వద్ద ఉన్నదా? నేరుగా ఇటు రండి. మీరేనమ్మా. ఏ సంఖ్య 2 నీ వద్ద ఉన్నదా? ఇంకొకరు వద్ద. చాలా త్వరగా నీ చేయి పైకెత్తు. అమ్మా, ఇక్కడే రండి, ఇక్కడికే రండి. Number 3. Got a card? You got a card? You don't have any cards? None of the cards? No, you don't. All right. You don't have to have it. సంఖ్య 3 కార్డు ఉన్నదా? మీకు కార్డు ఉన్నదా? మీ అందరికీ ఎలాంటి కార్డులు లేవా? ఏ కార్డు కూడా లేదా? ఓహో, సరే, మీ వద్ద ఉండదు. 3, 4, 5. A 1, 2, 3, 4, 5. Let's see. There's 1, 2, 3, 4, 5. A. All right. Here's it. 3, 4, 5. ఏ 1, 2, 3, 4, 5. మనం చూద్దాం. అక్కడ 1, 2, 3, 4, 5. ఏ. సరే, ఇక్కడ వారు. 5, 6, 7, 8, 9, 10. Just line up. Just start line up. 5, 6, 7, 8, 9, 10. మంచిది. వరుస పట్టండి. వరుస పట్టడం. Now, if you can't come, wave your hand like that so they can pack you. I've asked these people here who don't have cards. Don't have to have. I'm just asking you. మీరు రాలేకపోతే ఆ విధంగా మీరు చేయి ఊపండి. వారు మిమ్మల్ని మోసుకుని వస్తారు. కార్డు లేనటువంటి వీరిని నేను అడిగాను. అవసరం లేదు. నేను అలా మిమ్మల్ని అడుగుతున్నాను. Now look, you crippled people here. I suppose he had to come early because I just told him early. ఇప్పుడు చూడండి, ఇక్కడున్న అంగవైకల్యం కలిగిన వారు ముందుగా అతడు రావాల్సి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకనగా నేను ముందుగా అతనికి చెప్పాను. You don't have to have a card. If you got that faith like I taught. నీకు కార్డు ఉండనవసరం లేదు. అవసరం లేదు. నేను బోధించినట్లుగా ఆ విశ్వాసం నీకున్నట్లయితే. See, if it's revealed to you, all right. If it isn't revealed, no matter if you be in a dozen prayer lines, it wouldn't help a bit. You know that? You believe that? చూశారా? అది నీకు బయలుపరచబడినట్లయితే మంచిది. అది బయలుపరచబడకపోతే నీవు 12 ప్రార్థనా వరుసల్లో ఉన్నా అది రవంతైనా నీకు సహాయపడదు. అది మీకు తెలుసా? అది మీరు నమ్ముతున్నారా? See, I might pray, I do all I could, get on my knees, lay hands on you, anoint you with oil, any way you wanted to, and pray until God, by grace, reveals that in your heart that it's over and it's done. గమనిస్తున్నారా? నేను ప్రార్థించవచ్చు. నేను చేయగలిగినంత చేస్తాను. నా మోకాళ్ళపైన మోకరిస్తాను. నీపైన చేతులుచుతాను. నూనెతో అభిషేకిస్తాను. నీవు కోరిందంత ఏదైనా ఇంకా ప్రార్థన చేస్తాను. అది అయిపోయినది అని నీ హృదయములో ఆయన కృప వలన దేవుడు బయలుపరిచే వరకు అప్పుడు అది జరిగినది. చివరికి నీవు వరుసలో కూడా లేదా మరెక్కడ కూడా ఉండవసరం లేదు. ఎలాగైనా అది జరుగుద్ది. 4, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. సరే, మంచిది. 4, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. All right. 16, 17, 18, 19, 20. సరే, మంచిది. 16, 17, 18, 19, 20. Is there anybody I call that's got a card and can't raise up? Raise your hand. Got a card and cannot raise up. నేను పిలిచిన వారిలో కార్డు ఉండి కూడా నిలబడలేని వారు ఎవరైనా ఉన్నారా? మీ చేయి పైకెత్తండి. కార్డు ఉండియు లేవలేని వారు.
All right? Only believe. I can play poor little Anna Jean sitting playing that all night in your left hand. I want everybody real quiet and reverent if you know. Believe. సరే మంచిది, నమ్మిక మాత్రం ఉంచుము. దీనురాలైన చిన్న జేన్ని కూర్చుని ఉండుట నేను చూస్తున్నాను. సుమారు రాత్రంతా ఒక సమయాన ఆడుతుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చాలా నిశ్శబ్దంగా గౌరవంగా ఉండాలని కోరుతున్నాను. తెలుసా, నమ్మిక మాత్రం ఉంచుము. Now prayer cards 1 to 15 I believe it was. Only believe. ఇప్పుడు ప్రార్థనాకారులు 1 నుండి 15. అదేనని నేను అనుకుంటున్నాను. నమ్మిక మాత్రం ఉంచుము. They're getting a little crowded here, so let's just start. What do you say? Possible. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వారిక్కడ కొద్దిగా గుంపైపోతున్నారు కనుక మనము ప్రారంభిద్దాం. ఏమంటారు? సాధ్యమే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. I get too many. That's more we call. That's all right. Stand still, just where you are. Don't know one. Just you get prayed for, but just wait till they call your number, and then we don't have too many stand here. మీరు ఎక్కువ మంది అవుతున్నారు. మేము పిలిచిన దానికంటే అది ఎక్కువ. అది మంచిదే. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే నిశ్శబ్దంగా నిలబడండి. మీకు ప్రార్థన చేయబడుతుంది. అయితే చూడండి, వారు మీ యొక్క సంఖ్యను పిలుచు వరకు వేచి ఉండండి. తర్వాత తెలుసా, మనమిక్కడ ఎక్కువ మంది నిలబడలేము. If the Lord should do something, you blind it off for the people and they can't see it, you see. God bless you. ప్రభు ఒకటి చేసినట్లయితే ప్రజల యొద్ద నుండి నీవు అది మూసివేస్తావు. అది వారు చూడలేరు. అవునా? దేవుడు నిన్ను దీవించును. Now let's pray for these handkerchiefs while they're getting ready. వారు సంసిద్ధపడుతుండగా ఈ చేతి రుమాల కొరకు మనం ప్రార్థిద్దాము. Dear God, here's handkerchiefs laying here that comes from the sick and afflicted. This faith that we've just been talking about, Lord. ప్రియమైన దేవా, వ్యాధి బాధలతో ఉన్న వారి యొద్ద నుండి వచ్చిన చేతి రుమాళ్ళు ఇక్కడ పెట్టబడి ఉన్నవి. మేము మాట్లాడుచున్న ఈ విశ్వాసము ప్రభువా. I remember you're saying in the Bible, in the book of Jude, earnestly contend for the faith that was once delivered to the saints. బైబిల్ గ్రంథములో నీవు చెప్పినటువంటి యూదా పుస్తకములో ఉన్నది నాకు జ్ఞాపకమున్నది. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పజెప్పని విశ్వాసము నిమిత్తము మీరు పోరాడుడి అని. And from the body of the saints, they took handkerchiefs. Not because they were special people, but because they were believing people. పరిశుద్ధుల శరీరముల నుండి వారు చేతిగుడ్డలు తీసుకున్నారు. వారు ప్రత్యేకమైన వారు అని కాదు, అయితే వారు విశ్వసించిన వారని తీసుకున్నారు. They were a man of like passion as we are. They said Elijah was like that, and he prayed earnestly that it wouldn't rain. మా వల్లనే వారును భావోద్రేకములు కలవారి. వారు చెప్పారు, ఏలియా మన వంటి వాడే, వర్షింపవలదని అతడు ఆసక్తితో ప్రార్థింపగా అని చెప్పారు. God, he prayed that so the people would repent. You revealed it to him to pray for them, to pray in that manner, to fulfill your word. No doubt you showed the prophet a vision. దేవా, ప్రజలు పశ్చాత్తాపతలుగుటకు అతడు ప్రార్థించాడు. వారి కొరకే ప్రార్థించమని నీవు అతనికి బయలుపరిచితివి. నీ యొక్క వాక్యము నెరవేర్పు అగునట్లుగా ప్రార్థించమని బయలుపరిచితివి. నీవు ప్రవక్తకు దర్శనము అనుగ్రహించుంటివని అన్నట్లో సందేహము లేదు. And Lord, tonight I'm praying for these people to be healed. I'm not Elijah. He was taken into heaven, but his life and spirit still lives on. ప్రభువా, ఈ రాత్రి ఈ ప్రజలు స్వస్థత పొందుట కొరకై నేను ప్రార్థిస్తున్నాను. నేను ఎలీయాను కాను. అతడు పరలోకానికి కొనిపోబడెను. అయితే అతని యొక్క ప్రాణము, ఆత్మ ఇంకా జీవించుచునే ఉన్నవి. So we pray, dear God, that you will honor the prayers of your people and honor all of us now as we pray for these handkerchiefs, that when they're laid on the sick, they will recover. కాబట్టి ప్రియదేవా, నీవు నీ ప్రజల ప్రార్థనను గౌరవిస్తావని నేను ప్రార్థిస్తున్నాను. మేమందరము ఈ చేతిగొడ్ల కొరకు ప్రార్థిస్తుండగా అవి రోగులపైన పెట్టబడినప్పుడు వారు స్వస్థత పొందినట్లుగా ఇప్పుడు మమ్మల్నందరినీ గౌరవించుము. We realize, Father, that we're a dying generation of people.
we're heading face with eternity. తండ్రి, మేము చనిపోవచ్చున్న తరానికి సంబంధించిన వారమని మేము గ్రహించుకుంటున్నాము. మేము నిత్యోత్తపు దిశకు పోవుచున్న వారము. The world has gone insane. Murders, little girls being cut to pieces and ravished. ప్రపంచము పిచ్చి పట్టిన స్థితిలోకి వెళ్లిపోయినది. హంతకులు చిన్న ఆడపిల్లలు ముక్కలు ముక్కలుగా చేయబడి చెరపబడుచున్నారు. The people, man wearing their hair like women, women like man. They're just perverting. ప్రజలు పురుషులు స్త్రీల వలె వెంట్రుకలు పెంచుకుంటున్నారు. స్త్రీలు పురుషుల వలె ఉంటున్నారు. వారు అసలు తారుమారవుతున్నారు. The race is dying. The world's a dying. Everything's a dying. The church is dying. తరము చచ్చిపోతున్నది. లోకము చచ్చిపోతున్నది. ప్రతిదీ చచ్చిపోతున్నది. సంఘము చచ్చిపోతున్నది. Oh God, bring life, oh God. Life of faith. ఓ దేవా, జీవాన్ని తీసుకురండి. జీవమును తీసుకురండి. ఓ దేవా, విశ్వాస జీవము. Reveal to these people, Lord, I can only pray and lay my hands upon them. But you're the one that can heal them. And you alone can heal them. ప్రభువా, ఈ ప్రజలకు బయలుపరచుము. కేవలం నేను వారిపైన చేతులుంచి ప్రార్థించగలను. అయితే నీవు మాత్రమే వారిని స్వస్థపరచగలవు. నీ ఒక్కడు మాత్రమే స్వస్థపరచగలవు. I pray that you will, Father, to each and every one. Grant it with my hands upon them and asking with all my heart, in the name of Jesus Christ, heal these people. Amen. వారిలో ఒక్కొక్కరికి నీవు అలాగూ చేయమని నేను ప్రార్థిస్తున్నాను. అనుగ్రహము చూపండి. వాటిపైన నా చేతులుంచి యేసుక్రీస్తు నామములో నా నిండు హృదయముతో ఈ ప్రజలను స్వస్థపరచమని అడుగుచున్నాను. ఆమేన్. Now, can you hear that all right? Everybody hear that? Raise up your hand. సహోదరుడా, ఈ మైక్ బాగున్నదా? ఇప్పుడు మీరందరూ సరిగా వింటున్నారా? ప్రతి ఒక్కరిది వింటున్నారా? మీ చేయి పైకెత్తండి. Now, somehow I know my heart going to these people here sitting here in this chair, cots and stretchers. They didn't even get a prayer card. ఎలాగో ఒక విధంగా ఇక్కడ ఈ ప్రజల వైపు, ఈ కుర్చీల్లో, పడకల్లో, త్రోపుడు కుర్చీల్లో కూర్చున్న వారి వైపు నా హృదయం వెళ్తుంది. వారు చివరకు ప్రార్థనా కార్డులు లేనివారైనప్పటికీ. అవును, But look, brother, these people got prayer cards, but that don't mean they're going to be healed. అయితే చూడు సహోదరుడా, ఈ ప్రజలకు ప్రార్థనా కార్డులున్నవి. అయితే వారు మాత్రమే స్వస్థత పొందబోతున్నారని కాదు అర్థం. There's people sitting out there in the audience maybe, and that don't mean they're going to be healed. అక్కడ సభలో కూర్చున్న వారిలో వారు స్వస్థత పొందుతారు, వారు స్వస్థత పొందుకోరు అని కాదు దాని అర్థం. That doesn't say they will or will not be healed. That all depends on their faith in God. How many knows that to be true? That's all. Just their faith in God. వారు స్వస్థత పొందరు అని అది చెప్పుట్లేదు. అదంతా దేవుని యందలి వారి యొక్క విశ్వాసమే. అది సత్యమని ఎంతమందికి తెలుసు? అంతే, కేవలం దేవుని యందలి వారి విశ్వాసమే. Well, now, how many knows that that's true? అది సత్యమని ఎంతమందికి తెలుసు? No matter how religious you are, how good or how bad you are, unless the grace of God drops that into your heart, you'll never get well. నీవెంత భక్తిగా ఉన్నవని కాదు, నీవు ఎంత మంచిగా ఎంత చెడ్డగా ఉన్నవని కాదు, దానిని దేవుని యొక్క కృప నీ హృదయములో పోయినట్లయితే నీవెన్నడూ బాగుపడలేవు. How many knows that God has done it and done it all along? Great miracles, signs and wonders. దేవుడది చేశాడని ఎంతమందికి తెలుసు? అన్ని అద్భుతాలు, సూచికలు, ఆశ్చర్యకార్యాలు ఆయన చేశాడు. And now you're coming tonight, standing in this line. Not because you were chosen to stand in this line by God. That isn't it. You just got a prayer card. You just have to be at your... ఈ రాత్రిలో నీవు ఈ దారిలో నిలబడి వచ్చుచున్నావు. ఎందుకంటే దేవుని ద్వారా ఈ వరుసలో నిలబడటానికి నీవు నిర్ణయించబడ్డావు. అది కాదు. నీవు ప్రార్థనా కార్డు పొందుకున్నావు. అది నీకు తటస్థించినది. Procedure is just exactly like my honorable brother Holzer here started his ministry many years ago with faith in God, believing that God healed the sick by faith. పద్ధతి ఇదనగా
ఖచ్చితంగా గౌరవనీయులైన నా సహోదరుడు ఇక్కడ గెర్హోచెర్ వలె ఖచ్చితంగా చాలా